అఖండ 2 తాండవం బోయపాటి అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ వచ్చిన ఈ మూవీపై రిలీజ్ ముందు ఎంతో హైప్ ఉండే. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మూవీ అనుకున్న టైంకి రిలీజ్ అవ్వలే. December 5th రోజు రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ కొన్ని ఇష్యూస్ వల్ల డిలే అయ్యి December 12th రోజున రిలీజ్ అయింది. అయినా కూడా December 12th రోజు డే 1 రోజు క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. డే 1 రోజు ఈ మూవీ 40 crores పైగా కలెక్ట్ చేసింది. బాలకృష్ణ గారి కెరీర్లో అదే హైయెస్ట్. అగైన్ అన్ఫార్చునేట్లీ ఆ తర్వాత నుంచి ఈ మూవీపై నెగిటివిటీస్ పెట్టడం స్టార్ట్ అయింది. ఆడియన్స్ నుంచి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆడియన్స్లో కొంతమంది ఈ మూవీ నచ్చింది, కొంతమందికి ఈ మూవీ నచ్చలే. నచ్చిన వాళ్ళకి చాలా బాగా నచ్చింది, ఈ మూవీ గురించి చాలా గొప్పగా చెప్పారు. బట్ నచ్చని వాళ్ళకి ఏమాత్రం నచ్చలే. అదేంటో కొంతమంది మూవీ చూడకుండా కూడా ట్రోల్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఒకవేళ ఈ సినిమా మీరు చూడకుండా ర్యాండమ్గా సోషల్ మీడియా మీద క్లిప్స్ చూసి ఉంటే ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ సీన్స్ మీకు చాలా సిల్లీగా ఇల్లాజికల్గా కనిపిస్తాయి. కానీ మీరు మూవీ చూసి ఉంటే మీకు ఆ లాజిక్ అర్థమవుతుంది, యాక్షన్ సీన్స్ ఎందుకు ఇలా ఉన్నాయని. అఫ్కోర్స్ ఒకప్పుడు బోయపాటి గారు ఆయన మూవీలో యాక్షన్ సీన్స్ ఇల్లాజికల్ ఉండడం ఉండేవి ఇంతకుముందు అలాగా. బట్ అట్లీస్ట్ ఈ సినిమాని ఇంతకుముందు సినిమాలతో కంపేర్ చేసుకొని చూసినట్టు. బట్ ఈ సినిమా చూసుంటే మీకు క్లారిటీ వచ్చేది ఎందుకు ఈ మూవీలో బాలకృష్ణ గారు చాలా బలంగా ఉంటారు, ఎందుకు ఎంతమందిని అయినా సరే కొట్టగలరని. అక్కడ ఒక లాజిక్ ఉంది ఈ మూవీలో అయితే. ఎనివే ఇప్పుడు మూవీ కలెక్షన్స్ గురించి మొత్తం మాట్లాడుకుంటే ఈ మూవీ నిజాంలో 40 crores పైగా కలెక్ట్ చేసింది, సీడర్లో 20 crores, ఆంధ్రాలో 50 crores, కర్ణాటకలో 20 crores కలెక్ట్ చేసింది, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ క్రేజీ. ఎందుకన్నా అంటే కర్ణాటకలో తెలుసు కదా, ఇప్పుడు కన్నడ వాళ్ళకు జనరల్గా మన తెలుగు మూవీస్ చూస్తారు. బట్ జనరల్గా వేరే యాక్టర్కి, వేరే రీజనల్ యాక్టర్కి ఆ రీజియన్లో లైక్ కర్ణాటకలో 20 crores రావడం అనేది డిఫరెంట్లీ ఫినామినల్. అండ్ ద మేజర్ మార్కెట్ ఓవర్సీస్లో యూఎస్ఏ నుంచి $1 million కలెక్ట్ అయింది, విచ్ ఇస్ అగైన్ వెరీ గుడ్. ఈ మూవీ టాక్ పరంగా చూసుకుంటే డెఫినెట్లీ ఓవర్సీస్లో $1 million వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మిక్స్డ్ టాక్ వచ్చింది కదా. అయినా కూడా ఓవర్సీస్లో $1 million వచ్చినాయంటే డెఫినెట్లీ బాలకృష్ణ గారికి ఉన్న క్రేజీ అది. ఈ మూవీ కాదు, నిజానికి బాలకృష్ణ గారి లాస్ట్ 5 movies ఓవర్సీస్లో ఎస్పెషల్లీ యూఎస్ఏలో $1 million కలెక్ట్ చేసింది. ఇది సీనియర్ హీరోస్లో డెఫినెట్లీ ఒక రికార్డ్. ఏ హీరో కూడా ఈ రీసెంట్ టైమ్స్లో ఇంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలే బాక్స్ ఆఫీస్ దగ్గర. ఓవరాల్గా ఈ మూవీ 150 crores వరకు కలెక్ట్ చేసింది. అగైన్ మిక్స్డ్ టాక్తో 150 crores కలెక్ట్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. ఒకవేళ ఈ మూవీ అనుకున్న టైంకి రిలీజ్ అయ్యి టాక్ మంచిగా వచ్చి ఉంటే, కంప్లీట్ పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే ఈజీగా 200 crores దాటేవి. ఆ తర్వాత ఈ మూవీ January 9th రోజు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్లో అన్ని లాంగ్వేజెస్ చూడవచ్చు, హిందీ, తెలుగు, తమిళ, డిఫరెంట్ లాంగ్వేజెస్లో. అండ్ నెట్ఫ్లిక్స్ డీల్ ప్రకారం మాట్లాడుకుంటే ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్ చేయలే ఎంత పెట్టుకున్నారో నెట్ఫ్లిక్స్ వాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం నెట్ఫ్లిక్స్ వాళ్ళు 80 crores పెట్టి తీసుకున్నారంట. 80 crores అనేది డెఫినెట్లీ ఒక రికార్డ్. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో 80 crores పైగా ఎన్ని మూవీస్ తీసుకున్నారంటే చాలా తక్కువ మూవీస్. ఎస్పెషలీ 4 actors ఉన్నారు 80 crores పైగా పే చేసిందంటే నెట్ఫ్లిక్స్. సో సీనియర్ హీరోస్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే డెఫినెట్లీ ఒక రికార్డ్ అనమాట, ఒక మూవీకి 80 crores పే చేయడం నెట్ఫ్లిక్స్ వాళ్ళు. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యాక ఈ మూవీ మన ఇండియన్ స్టేట్స్లోనే కాదు, ఓవర్సీస్లో కూడా ఎస్పెషల్లీ ఆఫ్రికాలో ట్రెండ్ అయింది. చాలామందికి అది సర్ప్రైజింగ్ అనిపించవచ్చు, ఎందుకంటే ఈ మూవీ ఆఫ్రికాలో ఎందుకు ట్రెండ్ అయిందని. సింపుల్, ఆఫ్రికాలో ఇండియన్స్ ఉన్నారు, ఇండియన్ ఒరిజిన్ పీపుల్ ఉన్నారు, అలాగే ఆఫ్రికాలో కూడా హిందూస్ని ఫాలో అయ్యేటోళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న ఆఫ్రికన్స్కి కనెక్టే ఉండొచ్చు. పైగా ఈ మూవీ హిందూయిజం బేస్ చేసుకుని ఉంది కాబట్టి చాలామందికి ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నారు అటుంది హిందూయిజంని. ఎవరైతే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో, అలాగే ఎవరైతే ఆఫ్రికాలో హిందూస్ ఉన్నారో వాళ్ళకి నచ్చినట్టు ఉంది. అందుకే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యాక ఆఫ్రికాలో ట్రెండ్ అవ్వడం మనం గమనించవచ్చు. ఎనివే ఈ మూవీ అయితే మిస్ అయింది కానీ 200 crores. బట్ బాలకృష్ణ గారి నెక్స్ట్ మూవీ, ఆ మూవీ అయితే మంచి టాక్ వస్తే ఖచ్చితంగా 200 crores కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.